నిజాయితీగా ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలని గ్రూప్ 1లో డీఎస్పీగా ఎంపికైన ఒంగోలుకు చెందిన పెండ్యాల వెంకట నవీనకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సూచించారు. ఇటీవల విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికైన నవీన ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శుభాకాంక్షలు తెలిపారు. నవీన గ్రూప్ 1లో మంచి ఫలితాలు సాధించి డీఎస్పీగా ఎంపిక కావడానికి ఎంతగానో సహకరించిన తల్లిదండ్రులు మాధవి, రామకోటేశ్వరరావులను ప్రత్యేకంగా అభినందించారు. చిన్న వయసులో చాలా పెద్ద పోస్టు సాధించామని, ఉద్యోగం వేతనం కోసమే కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు సాగాలన్నారు. మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, డివిజన్ కార్పొరేటర్ దాచర్ల వెంకటరమణయ్య, డివిజన్ నాయకుడు బైరపునేని తిరుపతిరావుతో పాటు ఆత్మీయ బంధుమిత్రులు నవీనను అభినందించారు. పితృ సమానులైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తనకు ఎంతో విలువైన సలహాలు ఇచ్చారని, వాటిని జీవితాంతం కొనసాగిస్తానని నవీన అన్నారు. డీఎస్పీ పోస్టు వస్తుందని తాను ఊహించలేదని, ఈ పోస్టుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ కుటుంబంలో యూనిఫామ్ సర్వీస్ చేయబోతున్న తొలి వ్యక్తిగా ఉండడం చాలా గర్వంగా ఉందన్నారు. ఒంగోలు 2 టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు నుండి తొలి సెల్యూట్ అందుకోవడం తన జీవితాంతం గుర్తుంటుందన్నారు. ఎక్కువ సంపాదించుకున్నా పేరు ఒకటే రీసెంట్గా వచ్చిన గ్రూప్ 1 రిజల్ట్స్లో నేను డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. అందుకోసమని ఈరోజు మన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఇంటికి వచ్చి నాకు అభినందన చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. ఈ జర్నీలో నాకు హెల్ప్ఫుల్ అయ్యే చాలా సూచనలు కూడా ఇచ్చారు. మంచి పేరు తెచ్చుకోవడమే అన్నిటికంటే ఇంపార్టెంట్, హానెస్ట్గా ఉండు అనే ఒక వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. లైఫ్ లాంగ్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను నేను దాన్ని. దాంతోపాటు రియాజ్ గారు, మన మేయర్ మ్యామ్ కూడా వచ్చారు. మ్యామ్ అయితే స్పెషలీ విమెన్ ఇట్లాంటి ఫీల్డ్స్లో ఎట్లా ఉండాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అని చెప్పారు. చాలా యూస్ఫుల్ అయ్యే సజెషన్స్ అవన్నీ. దాంతోపాటు ఈ జర్నీలో నాకు ఎప్పుడు వెంటున్న అమ్మ నాన్నకి నేను థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. చాలా సపోర్ట్ ఇచ్చినారు. సో థ్యాంక్ యూ. మీరు దీనికోసం ఎలాంటి ఎక్స్పెక్ట్ చేశారు? అంటే డిఎస్పీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? డిఎస్పీ వచ్చిద్ది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. కాన్ఫిడెంట్ అయితే ఉన్నాను, బాగా చేశాను లాస్ట్ టైంతో పోలిస్తే అని. సో డిఎస్పీ రావడం అనేది ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ అండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారమ్మా ఇలా? లేదండి, లేదు. యూనిఫామ్ సర్వీసెస్లో ఎవరు లేరు. ఆల్మోస్ట్ ఫస్ట్. మా తాతగారు మాత్రం మిలిటరీలో వర్క్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే నేనే ఫస్ట్ అండి. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మీ లైఫ్? ఒక్కటైతే అనుకుంటున్నానండి, ఆనెస్ట్గా జనాల కోసం సర్వ్ చేద్దామని అనుకుంటున్నాను. నాకు చేతన అయినంత సహాయము చేద్దాము అని. దట్ ఈస్ మై గోల్ రైట్ నౌ. మీరు అంటే సిఐ గారి ద్వారా సెల్యూట్ అందుకున్నారు, ఎలా ఉంది? లైఫ్లో ఫస్ట్ సెల్యూట్ అండి నాకు. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయింది నాకు. చాలా హ్యాపీగా ఉంది.